దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనం చదువుకుందాము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘములో ఉన్నటువంటి సంఘస్థులు ఏమి చేస్తున్నారు? పేతురు చెరసాలలో ఉంచబడితే అత్యాసక్తితో, ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. ఆసక్తిని ఇంకా దీర్ఘమైనటువంటి ఆసక్తితో, దాన్ని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు? పేతురు కొరకు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము చెరసాలలో ఉంచబడిన పేతురు కొరకు సంఘమంతయు సమాజముగా కూడుకొని అత్యాసక్తితో దేవునికి ప్రార్థిస్తున్న విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ఆ సంఘములో పేతురు విడుదలకై ప్రార్థించే సమాజంలో రోదు అని పిలువబడే ఒక యవనస్తురాలు కూడా ఆ ప్రార్థన సమూహములో ఉన్నట్లు మనం చూస్తున్నాము. అయితే జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినండి. అయితే ఈ రోదే అను యువతి యోహోను తల్లి. ఈ రోదే అనే యువతి, మనం ఏమనుకున్నాం ఇప్పుడు? యోహోను తల్లి ఇంటిలోని ఒక బానిస యువతి. ఎవరు ఈ రోదే? యోహోను తల్లి. తల్లికి సహాయంగా ఉంటుండేది అని మనము భావించుకోవాలి. ఒక బానిస యువతి. ఆ ఇంటి యజమానురాలైనటువంటి మరియా ఆ ఇంటిలోనే అనేకులు కూడుకొని పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు కదా, ఆయన్ని బయటికి రావటానికని దేవునికి ప్రార్థిస్తున్నారు. ఆయన విడుదల కొరకు ప్రార్థిస్తున్నారు. వీరి ప్రార్థనా ఫలితంగా ఎంతో అద్భుతంగా చెరసాల నుండి విడుదల పొందిన పేతురు ప్రార్థన జరుగుతున్న మరియ ఇంటికి వచ్చేశాడు. హల్లెలూయా! ప్రార్థన అత్యాసక్తితో చేస్తున్న ప్రార్థన. సంఘస్థులు అత్యాసక్తితో ఆయన విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. హృదయపూర్తిగా ప్రార్థన చేశారు. దేవుడు ఆలకించాడు. అది అద్భుత కార్యక్రమము. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన జరుగుతుండగా, అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండగా, పేతురు గారే ఏం జరుగుతుంది? ఆ ప్రార్థన సమాజముగా జరుగుతున్న ఇంటికి వచ్చేశాడు. గృహములో ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ మరియ ఇల్లు ఒక ప్రార్థనా గృహముగా ఉండి రక్షణ సువార్త సునాదములను నిలయముగా ఉన్నట్లు మనము చూస్తున్నాము. ప్రార్థన ఇల్లది. రక్షణ సువార్త సునాదములు ఆ ఇంటి నిండా ఉన్నాయి.
రక్షణ సువార్త అక్కడ ప్రచురింపబడుతుంది. సునాదములతో దేవుని వాక్యము అక్కడ వినబడుతుంది, ప్రార్థన వినబడుతుంది. అంత అత్యాసక్తితో చేస్తున్న ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు, ఆలకించేశాడు కూడాను. ఆలకించబడ్డే పేతురు గారు ఆ గృహం గుమ్మములోకి వచ్చేసేసాడు. మరి మన గృహముల పరిస్థితి గమనించుదాము. మన గృహాలలో కూడా నిత్యము రక్షణ ఉత్సాహ సునాదములతో వినపడేలా ప్రార్థనా కూటాలు ఏర్పరచుకోవాలి. మనం అలాంటి ప్రార్థనా కూటాలు ఏర్పరచుకుందాము. సంఘమంతయు ప్రార్థించినట్లుగా మనము కూడా విశ్వాసముతో హృదయపూర్తిగా మన కష్టాలను, మన బాధలను, మనకు కావలసినటువంటి సహాయం కొరకు దేవునికి ప్రార్థించాలి. ఇదే మాట కీర్తనకారుడు కీర్తనల గ్రంథములో 118వ సంకీర్తన 15వ వచనములో, నీతిమంతుల గుడారములలో, ఇప్పుడు యోహోను తల్లి మరియ ఇంటిలో అది నీతిమంతుల గుడారములాగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నీతిమంతుల గుడారములలో రక్షణ సునాదము వినబడుతుంది అని గానము చేస్తున్నాడు ఎవరు? కీర్తనకారుడు. ఇంతటి రక్షణ సువార్త సునాదములకు నిలయమైన ఆ ఇంటి వాకిట చెరసాల నుండి విడుదలై వచ్చిన పేతురు తలుపు తట్టుచుండగా, తట్టుచున్న వాని స్వరాన్ని ఆలకించుటకై ప్రార్థనలో నుండి, ఇక్కడేమో ప్రార్థన జరుగుతుంది, సమాజంగా కూడుకొని పేతురు విడుదల కొరకు ప్రార్థన జరుగుతుంది. ఇక్కడేమో తలుపు తట్టుతున్న శబ్దం వినపడుతుంది. ఆ స్వరాన్ని ఎవరు ఈ టైంలో ఇక్కడ కొడుతున్నారని చెప్పి ఆలకించటానికి ప్రార్థనలో నుండి ఆ యవనస్తురాలు, ఆ రోదె అనే యవనస్తురాలు వచ్చి పేతురు స్వరాన్ని గుర్తుపట్టి తలుపు తీలా ఆనందముతో గంతులేస్తూ పేతురు వచ్చేశాడు అంటూ సంతోషముతో తలుపు తీయకుండా వెనుదిరిగి వచ్చి పేతురు వచ్చేశాడు, బయట తలుపు దగ్గర నిలుచున్నాడు అని ప్రార్థనలో ఉన్న ఆ సమూహానికి అందరికీ తెలియజేసింది ఈ రోదే. ప్రార్థన వలన ప్రభు కార్యము జరుగును అని నిరీక్షణతో ఎదురు చూస్తున్న నిరీక్షణ పర్రాలైన ఆమె నిరీక్షణ దేవుడు సఫలము చేశాడు. ఆమె నిరీక్షణ తప్పకుండా వస్తాడు, మన మాట, మన ప్రార్థన దేవుడిని వింటాడు అని నమ్మకంతో నిరీక్షిస్తున్నటువంటి ఈ రోదెకు పేతురు గారు కనిపించారు. వాకిట తలుపు తట్టుచున్న పేతురు స్వరమును ఆలకించి గుర్తుపట్టిన ఆ చిన్నది రోదేవలి మన హృదయపు తలుపు తట్టుచున్న ప్రభువు స్వరమును మనము కూడా గుర్తుపట్టి ప్రభువారిని మన హృదయాలలోనికి ఆహ్వానించాలి. తలుపు దగ్గర నుండి తట్టుచున్న ఆ ప్రభువును మనం ఆహ్వానించి ప్రార్థన యందు పట్టుదలతో ఆ రక్షణ సునాదములతో కూడిన ప్రార్థనాపరులైన ఆ ఇంటిలో నుండి ఏ విధంగా ప్రార్థనలు జరిగినాయో ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించి సత్ఫలితాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఏకంగా ప్రార్థన జరుగుచుండగానే చెరసాలలో ఉంచబడినటువంటి పేతురు ఆ ఇంటి తలుపు తట్టుచు తలుపు తీయమని అడుగుతున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన! దేని కొరకు జరుగుతుంది?
చెరసాలలో ఉంచబడిన పేతురు బయటికి రావటానికి ప్రార్థన మరి దేవుడు ఆలకించాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారమే విశ్వాసంతో మనము చేయాలి. మన హృదయపు తలుపును తట్టుచున్న దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టి మనము తలుపు తీసి ప్రభువుతో మనము ఆనందించాలి. తలుపు తట్టుచున్న ప్రభు స్వరమును మనము కూడా గుర్తుపట్టి ప్రభు వారిని మన హృదయాల్లోకి ఆహ్వానించి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము నిత్యము తండ్రి నీ సన్నిధిన మేము నిలబడుటకై మాకు మంచి ఆత్మీయ శక్తిని అనుగ్రహించి, ఇదిగో తండ్రి నీ స్వరాన్ని వినగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నాయనా, మా హృదయపు తలుపులు నీ కొరకు తెరచేయించి నిన్ను ఆహ్వానించి క్షేమకరమైనటువంటి జీవితాలను మేము పొందుకొని గడిపేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.